ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాయకుడు కూడా చూశాం. నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూశాం. ఆ సంఘటన కూడా ఏమని కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ల పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదాం. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకా అది మన చేతిలో లేదు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు, నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం. అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలా మందికి 2 రోజుల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. చాలా మంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలేస్తే 15 రోజులు ఇంట్లో కాలితో పనుకున్నాడు ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట కూడా విన్నా, ఇంకోటి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నటించేవాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కత్తి వచ్చినప్పుడు మీరయ్యుంటే అదే షర్టు రక్తంతో బయటకు వచ్చి తాండవాడుంటారు, అయ్యా 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 అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలా, ఉందాగా షర్టు మార్చుకొని బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప మీలాగా రచ్చలు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం కూడా, ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కాన్వాయ్లు వెనక్క కారులో తగిలితేనే నన్ను చంపేయాలనుకున్నారు, రచ్చ చేస్తుంది ఎవరయ్యా? ఎవరు? వెనక్కి ఆడో కారులో ఒకటి యాక్సిడెంట్ జరిగింది, వెంటనే నన్ను చంపేయాలనుకుంటున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, చెప్పుకుంది ఎవరు? ధైర్యవంతుడే. ఆ ధైర్యవంతుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించే ధైర్యవంతుడే. ఎక్కడ నాకు తెలిసి నేను కూడా చాలా నా వయసులో చాలా రాజకీయాలు అందరూ కూడా చూస్తుంటాం, మీరు చాలా మంది చూస్తుంటారు. ఎవడు కూడా ధైర్యవంతుడు రోజు మీటింగులో నేను ధైర్యవంతుణ్ణి, నేను ఎవరికి భయపడ్ను, ఎవరు చెప్పుకుంటారు? ఒళ్ళంతా భయం ఉన్నోడు చెప్పుకుంటాడు. ధైర్యం అనేది రోజు చెప్పుకునేది కాదు, సమయం సందర్భం బట్టి చూపించుకునేది ధైర్యం. అదొక జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళంతా ఉంది. మీరు చెప్పేది ఏంది? అంతే తప్ప రోజు మీటింగ్ ఎత్తి వెంటనే నేను ధైర్యవంతుణ్ణి, నేను ఎవరికి భయపడ్ను, నువ్వెవరు ఈ చెప్తున్నావంటేనే నీ ఒంట్లో వెనుకలో భయం ఉంది, వణకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అని చెప్పి తెలియజేస్తాను. అంటే మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు ఇబ్బంది పెట్టు వాళ్ళ గురించి మాట్లాడు. ఈ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పాడు పక్క రాష్ట్రంకి వెళ్లి మేము జనసేన మొత్తం ఒకటే అని. ఇంతకన్నా సాక్ష్యం ఏంటి? మీరంతా కలిసిగట్టు ఒక జట్టు అని.